వాళ్ళు రేపటి నుంచి నేను దగ్గర బయటికి కూడా వెళ్ళొద్దు. ఇది రంజాన్ మంత్ కదా, ఇందులోనే ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తాం. రంజాన్ లోపు ఎంగేజ్మెంట్ చేసేద్దామని ఫిక్స్ అయినామని అంటున్నారు. అబ్బాయి ఎవరైతే ఉన్నారో సరే నేను చేసుకుంటా ఆమెను, నాకేం ప్రాబ్లం లేదు. కానీ ఆమె అన్నీ ఆపేసి ఇంట్లో ఉండాలి, నేను ఆమెను చూసుకుంటా అంటుందంట. నేనే సంపాదించుకుంటున్నా, నాది నేనే చూసుకుంటున్నా. ఇప్పుడు నేను ఇల్లు కొనుక్కుందాం అన్ని డ్రీమ్స్ పెట్టుకున్నా, ఆ డ్రీమ్స్ అన్నీ మొత్తం నాశనం అయిపోతాయి అనిపిస్తుంది నాకు. నీకు ఇష్టమా? నాకు ఇష్టం లేదు. వాళ్ళకి ఇప్పుడేమో మా డాడీ ఏమో నువ్వు చేసుకో, నీ పెళ్ళి నాకు చూడాలని ఉంది అది ఇది అని చెప్పి మాట్లాడుతుంది మా డాడీ. మా అన్న కూడా ఏమంటున్నా అనుకుంటున్నావు? వాడు ఇన్ని రోజులు నాకు సపోర్ట్ ఉండి ఇప్పుడు ఒకటి అవును చేసుకో, ఏం చేస్తావు ఇంకా నువ్వు? ఎన్ని సంవత్సరాలు యూట్యూబ్ చేస్తావు నువ్వు? ఇంకా వదిలేసుకో, పెళ్లి చేసుకుంటావు కదా, నీకు బాధ్యతలు తెలుస్తాయి కదా. ఇప్పుడు చూసుకుంటా అంటుండు కదా ఆయన, నీకేంది? ఆల్రెడీ ఆడ మొత్తం అబ్బాయితో ఫిక్స్ చేసిన తర్వాత నాకు చెప్తున్నారు వీళ్ళు. నాకు తెలియదు కూడా తెలియదు, నేను అబ్బాయి ఫోటో కూడా చూడలేను ఇప్పటి వరకు. నేను ఎన్నిసార్లు చెప్పిన తెలుసు, నాకు ఎన్ని వీడియోలలో చెప్పినట్లు పెట్టకండి కామెంట్స్, నాకు ఇబ్బంది అవుతుంది. చాలా మంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, చాలా మంది బ్యాడ్ కామెంట్స్ ఉంటారు. నేను వాడుకొని వదిలేసిన, వాడి వల్లనే నాకు ఛానల్ వచ్చింది. ఎవరి వల్ల లేదు, నాకు ఇష్టంగా పెడితే ఛానల్ వచ్చింది. ఎవరి వల్ల నాకు ఛానల్ రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ క్రేజీ సనా. సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే, మా ఇంట్లో నాకు పెళ్ళి చేస్తా, సంబంధాలు చూస్తా అని చెప్పి చాలా ఫోర్స్ చేస్తారు. ఎందుకు అంటే మా డాడీ పెళ్ళి చేసుకో, నాకు నీకు పెళ్ళి చూడాలి అని చెప్పి రోజు చాలా ఫోర్స్ చేస్తారు. మా బాబాయ్, మా మామ వాళ్ళందరూ వచ్చి మాట్లాడి కూడా అదే మళ్ళీ వచ్చి దాని మీద డిస్కస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒకవేళ నేను పెళ్ళి చేసుకున్నాను అనుకోండి, వీడియోలు ఆపేయాల్సి వస్తుంది, నా లైఫ్ మొత్తం ఆపేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఏమంటారు అంటే వాళ్ళు రేపటి నుంచి నేను దగ్గర బయటికి కూడా వెళ్ళొద్దు. ఇది రంజాన్ మంత్ కదా, ఇందులోనే ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తాం. రంజాన్ లోపు ఎంగేజ్మెంట్ చేసేద్దామని ఫిక్స్ అయినామని అంటున్నారు. నాకేం అర్థమవుతలేదు నిజంగా. నాకు ఇప్పుడే పెళ్ళి చేసుకోవాలని లేదు, బట్ నేను ఏం చేయలేని సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి చెప్పిన, నేను ఇప్పుడే చేసుకోండి డాడీ, నేను కొంచెం నా ప్రొఫెషన్ వేరు, నేను యూట్యూబ్ చేసుకొని ఇంకా చాలా చేద్దాం అనుకుంటున్నా. మొత్తం రోలో అయిపోయినా కొంచెం ఒక స్టేజ్కి వెళ్దాం అనుకుంటున్నా డాడీ, కొన్ని రోజులు టైం ఇవ్వండి నాకంటే కూడా అది వినట్లేదు. ఒకటే అంటారు, నువ్వు పెళ్ళి చేసుకో, ఇలా పెళ్ళి చేసుకోకపోయినా ఎంగేజ్మెంట్ అయినా చేసుకో, ఎంగేజ్మెంట్ చేసుకున్న 1 year కైనా పెళ్ళి చేసుకో. అప్పటి వరకు ఒకవేళ సంబంధం చూసిన వాళ్ళు ఏమంటారంట, సరే నువ్వు అన్నీ ఆపేసేయాలి, అబ్బాయి ఎవరైతే ఉన్నారో సరే నేను చేసుకుంటా ఆమెను, నాకేం ప్రాబ్లం లేదు. కానీ ఆమె అన్నీ ఆపేసి ఇంట్లో ఉండాలి, నేను ఆమెను చూసుకుంటా అంటుందంట. అట్లా నేను ఉండలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అలవాటు ఏంటంటే, నేనే సంపాదించుకుంటున్నా, నాది నేనే చూసుకుంటున్నా. ఇప్పుడు నేను ఇల్లు కొనుక్కుందాం అన్ని డ్రీమ్స్ పెట్టుకున్నా, ఆ డ్రీమ్స్ అన్నీ మొత్తం నాశనం అయిపోతాయి అనిపిస్తుంది నాకు. సో మౌనిక గారికి చెప్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఏదన్నా వాళ్ళకి షేర్ చేయాలి, ఫ్యాన్స్కి షేర్ చేయాలి, అన్నీ చెప్పుకోవాలి. కాబట్టి ఇంట్లో నుంచి రావడానికి మస్తు ఇబ్బంది పడ్డాను నేను. ఈరోజు మార్నింగ్ హోలీ ఈవెంట్కి వెళ్ళినాం, అక్కడికి కూడా తోడొచ్చిండు మా అన్న, ఇక్కడికి కూడా మా అన్న తోడొచ్చిండు. ఒకటే వీడియో డాడీ, ఒకటే వీడియో కొట్టేసి రావాలి, మౌనికకి ప్రమోషన్ ఉందంటే, అది ఉందంటే, ఇది ఉందంటే చెప్పేసి వచ్చేసిన. ఈ వీడియో కూడా కొడుతున్నా, ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఉంటుందో డిలీట్ అయితే అది కూడా తెలియదు. కానీ ఫిక్స్ అయ్యి వచ్చిన వీడియో కూడా అప్లోడ్ చేద్దాం అని చెప్పి, ఎందుకంటే ఫ్యూచర్లో వీడియోలు రాకపోతే మళ్ళీ అన్నిటికీ క్లారిటీ ఇవ్వాలి కదా. మేబీ రేపటి నుంచి బయటికి కూడా వెళ్ళనియలేము నన్ను అని అనిపిస్తుంది. మౌనిక చెప్దాం, అది ఎట్లా రియాక్ట్ అవుతుందో అర్థమే అవుతుంది గైస్. నిజం అన్ని ప్రెజర్ అన్నీ ఒకటేసారి వచ్చి ఇట్లా నెత్తి మీద పడ్డే, ఒకటి ఇది అది మొత్తం పిచ్చి చేస్తుంది గైస్ నిజంగా. బా పని చేయాలి, సడన్ సర్ప్రైజ్ రావాలి. పొద్దున నేను వచ్చినాను వాళ్ళతో వచ్చిన ఇంటికి వచ్చి కూర్చున్నా, మా మామ వాళ్ళు బాబాయ్ వాళ్ళు వచ్చి మాట్లాడారు. మా ఏమంటారు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారంటే నాకు
ఈ రంజాన్ పెళ్లి చేసుకో మరి టిస్ట్ తింటావా? ఈ రంజాన్ లోపు ఇప్పుడు 21కి రంజాన్, ఈరోజు డేట్ అంతా 4. ఈ రంజాన్ లోపే ఎంగేజ్మెంట్ చేసేస్తారంట. రంజాన్ అయ్యారు కదా, రంజాన్ లోపే చేయొచ్చు అంట. అట్లా అట్లా మంచి రోజులు అంట ఎంగేజ్మెంట్ చేసేస్తారంట. కదా నేను ఇప్పుడు చేసుకుని చెప్పు. సడన్ గా పెళ్ళి అంటే వచ్చిన షాకిట్నట్టు మాట్లాడుతున్నావు అన్నిటికీ అట్లా అంటారు. ఇంకొకటి ఏంటంటే అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ఆయన ఏమంటున్నాడంటే నువ్వు యూట్యూబ్లో వీడియోలు అన్ని డిలీట్ చేసుకొని నువ్వు యూట్యూబ్ చేయొద్దు, నువ్వు ఇంట్లోనే ఉండాలి, నేను చూసుకుంటా, నువ్వు బయటికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, నీ పాత దోస్తులు అందరూ మర్చిపోవాలి, అవన్నీ అయితేనే ఇవన్నీ రూల్స్ అయితేనే ఓకే, లేదంటే లేదు అని అంటారు. నీకు ఇష్టమా? నాకు ఇష్టం లేదు. వాళ్ళకి ఇప్పుడేమో మా డాడీ ఏమో నువ్వు చేసుకో, నీ పెళ్ళి నాకు చూడాలని ఉంది అది ఇది అని చెప్పి మాట్లాడుతుంది మా డాడీ. చెప్పు, నాకు కొంచెం టైం కావాలి. నేను చెప్పినా అదే, నేను ఏమని చెప్పినా ఒక 6 months అయినా టైం ఇవ్వండి కదా, నేను యూట్యూబ్ చేసుకుందాం అనుకుంటున్నా, నాకు నేను నెక్స్ట్ వెబ్ సిరీస్ కూడా మౌనికగా ప్లాన్ చేసింది, నేను అన్నీ చేసుకొని ఒక స్టేజ్కి వద్దాం అనుకునే లోపు మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నాను, ఇప్పటికీ నేను సఫర్ అవుతున్నాను తెలుసు కూడా మళ్ళీ ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే వాళ్ళు కొట్టే వచ్చి మాట్లాడేది లేదు, వాళ్ళు లాక్ చేసేస్తున్నాను. ఇప్పుడు కూడా ఎంత బతిమలాడి మౌనికకు ప్రమోషన్ ఉందంట, అది ఉందంట, ఇది ఉందంట అని చెప్పి అబద్ధాలు చెప్పేసి వచ్చినా నేను ఫోన్ చేసి ఒకసారి మా అమ్మతో మాట్లాడడం చెప్పాల్సింది. రిషాలో మాట్లాడతాడు. ఇప్పుడు రిషానికి ఏమని చెప్తే అవును బెట్ట ఎన్ని రోజులు అని ఇట్లా ఉంటే చేసుకుంటే అయిపోతుంది కదా, మాకు కూడా చూడాలని ఉంది. నీకు ఇష్టం లేదు చేస్తారే చెప్పు, ఇప్పటికీ స్పేస్ కావాలని అదే చెప్తే ఇంటర్లేరు. వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకో, దాని తర్వాత టైం దొరుకుతుంది, 1 year తర్వాత పెళ్లి కదా, ఇప్పుడే పెళ్లి కాదు కదా అంటుండు. ఆయన ఏమంటుండు ఎంగేజ్మెంట్ చేసుకునే లోపే నీ వీడియోలు అన్ని డిలీట్ కావాలి, ఎంగేజ్మెంట్ నేను అదే చెప్పిన. చెప్తే వాళ్ళు ఇంటలేరే అక్క, మా బాబాయ్ వాళ్ళందరూ కూడా అదే మాట్లాడుతున్నారు. అందుకోసం నేను దగ్గరికి వచ్చిన. నేనేం చేస్తాను మాట్లాడే అంటే డిసిషన్ చెప్తాలో నాతో చెప్తాను, నేను మాట్లాడితే మీతో నా మాట అనిపిద్దా? మరి ఏం చేయాలి? నేను ఇప్పుడు ఏదో మంచిగా ఉండి మంచిగా యూట్యూబ్ చేసుకొని లైఫ్ సెట్ చేసుకొని ఇల్లు కొనుక్కుందాం అన్ని కొనుక్కుందాం అన్ని నీకే చెప్పిన. ఇప్పుడు ఇవన్నీ వీళ్ళు మా అన్న కూడా ఏమంటున్నా అనుకుంటున్నావు? వాడు ఇన్ని రోజులు నాకు సపోర్ట్ ఉండి ఇప్పుడు ఒకటి అవును చేసుకో, ఏం చేస్తావు ఇంకా నువ్వు? ఎన్ని సంవత్సరాలు యూట్యూబ్ చేస్తావు నువ్వు? ఇంకా వద్దు వదిలేసుకో, పెళ్లి చేసుకుంటావు కదా, నీకు బాధ్యతలు తెలుస్తాయి కదా, ఇప్పుడు చూసుకుంటా అంటుంది కదా ఆయన, నీకేంది? వల్ల కాదు నాకు తెలుసు, అర్థమైంది. లేదు కానీ ఫోర్స్ చేస్తుంది మా డాడీ. మా డాడీ ఏమంటున్నాడు తెలుసా, నీకు నిజంగా నా మీద నన్ను ఏమో మాట్లాడుతుండే ఆయన, నేను ఇంట్లో ఉన్నాను అనుకుంటే నువ్వు పెళ్లి చేసుకో, లేదంటే లేదు నేను వెళ్ళిపోతా ఇటైనా అమ్మని తీసుకొని అని ఉండు మరి అప్పుడు వెళ్ళిపోతా. మీకు ఇబ్బంది అవుతుందంటే చెప్పాను, అవన్నీ చెప్పాలి. నువ్వెందుకు ఇబ్బంది పడుతుంది? నేను ఏమని చెప్పిన సార్ డాడీ, నేను ఇంట్లో నుంచి పోయి షూట్ చేసుకొని వస్తున్నా కదా, ఇంకెట్టు కూడా పోవట్లేదు కదా, మీరు తక్కువ వీడియోలు కూడా చేస్తాను, నేను ఇంత మంచిగా వీడియోలు చేసుకుంటున్నా మంచిగా ఉంటున్నా, ఇంకెందుకు ఇట్లా చేస్తున్నారు అంటే లేదు నాకు నీ పెళ్లి చూడాలని ఉంది చేసుకోవాలి అంటే మా అక్క ఉంది కదా, అక్కకి చేసిన తర్వాత నాకు చేయండి. యూట్యూబ్లలో అంటున్నారేమో చుట్టుపక్కల, ఇంకా కామెంట్లలో నేను వేసుకునేసరికి వాళ్ళకి ఇబ్బంది అయిపోయి ఇది చేస్తున్నాము. మరి నేను ఏం చేయాలి చెప్పు? ఇప్పుడు ఏం చేయలేని సిచ్యువేషన్ ఉన్నా. ఇప్పుడు రేపటి నుంచి నన్ను ఇంట్లో బయటకు కూడా పంపించారంట. ఇప్పుడు షూట్స్ ఎట్లా చేసుకోవాలి, ప్రమోషన్స్ ఉన్నాయి అవి, ఇప్పుడు పండుగ ఉంది, ఇవన్నిటికీ పండుగ ముందు తీసుకొచ్చి పంచాయతీ పెట్టారు. రేపు మా బాబాయ్ వాళ్ళకి వస్తారంటాను, ఒకసారి ఇంటికి వచ్చి మాట్లాడితే మంచిదని నేను అనుకుంటున్నా. నేను వచ్చినాను మీరు ఆడవాళ్ళతో, మీ మమ్మీ అంటే నాకు క్లోజ్ కాబట్టి మాట్లాడుతుంది, మీ బాబాయ్ వాళ్ళు ఎవరు నాకు తెలియదు, నేను వస్తాను రేపు మార్నింగ్ వచ్చి మాట్లాడతాను. ఎందుకంటే నువ్వు కూడా చెప్పినావు అనుకుని నాతోటే ఉంటుంది, మేము వీడియోలు చేసుకుంటాం, నేను వచ్చి జస్ట్ షూట్స్ కొట్టుకుని పోతున్నా, అట్లా కూడా ఇంటర్లేదు చెప్తున్నా కదా, ఎంగేజ్మెంట్ చూస్తున్నాం సంబంధాలు ఆల్రెడీ ఆడ మొత్తం అబ్బాయితో ఫిక్స్ చేసిన తర్వాత నాకు చెప్తున్నారు వీళ్ళు, నాకు తెలియదు కూడా తెలియదు, నేను అబ్బాయి ఫోటో కూడా చూడలేను ఇప్పటి వరకు. ఆయన ఎవరు కూడా తెలియదు, ఎట్లుంటుంది మొహం కూడా తెలియదు, జస్ట్ నాకు ఒక వాయిస్ కూడా వినిపించారు, నాకు ఓకే చేసుకుంటాను నేను, కానీ నాకు వీడియోస్ అవన్నీ చేయొద్దు, ఇంట్లోనే ఉండాలి, పద్ధతిగా ఉండాలి, టాటోలు ఉన్నాయి చేతి మీద, ఆ టాటో రింగ్ చేయించుకోవాలి అని అంటున్నారు. అసలు వీడియో అది కాదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంట్రెస్ట్ అయింది, నేను యూట్యూబ్ చేసుకోవాలనుకున్నాను, నేను మంచిగా మనం వెబ్ సిరీస్ అనుకున్నాం అన్నీ అనుకున్నాం, అవన్నీ వదిలేసి నేను ఇంట్లో కూర్చుంటే ఖాళీగా నేను ఎట్లా కూర్చో చెప్పు.
రేపు నేను ఇంత మాట్లాడుకుంటా. కష్టపడుకుంటా అంత చేసుకుంటా చూసుకుంటా నేను. ఇప్పుడు నన్ను వచ్చి ఒకరు చూసుకుంటా అంటే నేను ఎందుకు అట్లా ఉంటా చెప్పు? ఇప్పుడైనా మా డాడీ వాళ్ళు నన్ను చూసుకుంటారు, కానీ నేను ఎందుకు బయటకు వచ్చి చేసుకుంటున్నా? నాదేం సంపాదించుకోండి, నాదేం నువ్వు లాస్ట్ వీడియో కొట్టినావు, దాని కామెంట్ ఎట్లా వచ్చినాయి మరి వాళ్ళు బాగా నువ్వే డిపెండ్ అయినా, నువ్వే అడగతింటున్నావు, నువ్వే వాడి వల్ల ఏదో వచ్చిన వాడికన్నా ఫీలింగ్ ఉందా లేదు, కానీ అన్ని కామెంట్లు వచ్చేసరికి వాళ్ళకి ఇబ్బంది అవుతున్నట్టుంది. నేను ఎన్నిసార్లు చెప్పినా తెలుసా, ఎన్ని వీడియోలలో చెప్పిన అట్లా పెట్టకండి కామెంట్స్, నాకు ఇబ్బంది అవుతుంది. చాలా మంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, చాలా మంది బ్యాడ్ కామెంట్స్ ఉంటాయి. నేను వాడుకొని వదిలేసిన, వాడి వల్లనే నాకు ఛానల్ వచ్చింది. ఎవరి వల్ల లేదు, నాకు ఇష్టంగా పెడితే ఛానల్ వచ్చింది, ఎవరి వల్ల నాకు ఛానల్ రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్గా ఇద్దరం చేసుకున్నాం అంతే, ఇంకేం లేదు. ఆయన అంతే ఏమేమో మాట్లాడుతున్నారు పబ్లిక్ కూడా, నాకు ఏం అర్థం మీ అవుతుంది. ఇంటికి వచ్చి మాట్లాడదాం, ఇప్పుడు ఆపే వీడియో మీ ఇంటికి వచ్చి రేపు మాట్లాడి సో ఒకసారి ఆంటీతో మాట్లాడదాం. వీలైతే ఏమో ఒకవేళ మరీ అది ఫోర్స్ ఓకే అంటే మరి ఏం చేయలేము, ఎందుకంటే వాళ్ళ డిసిషన్. ఎందుకంటే ఒకసారి నువ్వు డిసిషన్ తీసుకొని రాంగ్ చేసినావు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అదే అడుగుతారు కదా. నా డిసిషన్ కూడా అందుకోసం నువ్వు రిషన్ వచ్చి కూర్చొని మాట్లాడితే అవుతుంది, మీ మాట ఏమి వింటుంది కదా మా మమ్మీ అని చెప్పి వచ్చిన. రేపు వస్తాను పొద్దున, ఇప్పుడు ఎట్లా రంజాన్ రోజులు ఉంటారు కాబట్టి 5 గంటలు వస్తే ఆ టైంకి వాళ్ళు ఎనర్జీగా ఉంటారు, కొంచెం మాట్లాడడానికి స్కోప్ ఉంటుంది. సరేనే.